సుగ్రీవుణ్ణి వాలి దగ్గరకు వెళ్లి యుద్ధానికి రమ్మని పిలవమని, ఆ యుద్ధంలో తాను వాలిని సంహరిస్తానని శ్రీరాముడు సుగ్రీవుడికి అభయమిచ్చాడు. ఆ తర్వాత రామలక్ష్మణులు, సుగ్రీవ, హనుమ వీరంతా కలిసి కిష్కిందకు వెళ్లారు. కిష్కింద కోటకు దూరంగా వీరంతా విడిది చేశారు. సుగ్రీవుడు కిష్కింద కోట గుమ్మం దగ్గరకు వెళ్లాడు. సోదరా వాలి, నీకు చేవ ఉంటే నాతో యుద్ధానికి రా అని బిగ్గరగా అరిచాడు. ఆ అరుపులు విని వాలి తీవ్రంగా ఆగ్రహించాడు. ఆగ్రహంతో సుగ్రీవుడున్న చోటికి వాలి వచ్చాడు. అదే కోపంతో వస్తూనే సుగ్రీవుణ్ణి వాలి కొట్టడం మొదలుపెట్టాడు. సుగ్రీవుడు కూడా వాలితో యుద్ధం చేస్తున్నాడు. చాలాసేపు వారిద్దరి మధ్య గదాయుద్ధం, మల్లయుద్ధం జరిగాయి. దూరంగా చెట్ల మధ్యలో శ్రీరాముడు ధనుర్బాణాలతో సిద్ధంగా ఉన్నాడు. బాణాన్ని వాలి సుగ్రీవుల వైపు గురిపెట్టాడు. కాని వాలి, సుగ్రీవులు కవలలు, ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఒకవేళ వాలి అనుకుని సుగ్రీవుడికి బాణం తగిలితే అప్పుడు సుగ్రీవుడు మరణిస్తాడు. అందుకే శ్రీరాముడు బాణం వేయలేకపోయాడు. మరోవైపు యుద్ధం చేసి చేసి సుగ్రీవుడు అలసిపోయాడు. మరికొంతసేపు ఆ యుద్ధంలో ఉంటే వాలి చేతుల్లో సుగ్రీవుడి మరణం ఖాయం. అందుకే సుగ్రీవుడు తప్పించుకొని పారిపోయాడు. ఋష్యమూక పర్వతం మీద దాక్కున్నాడు. సుగ్రీవుడిని వాలి వెంబడించాడు. ఋష్యమూక పర్వతం దగ్గరకు వస్తే వాలి మరణిస్తాడన్న మతంగముని శాపం ఉంది కదా, అందుకని ఋష్యమూక పర్వతం దగ్గరకు రాగానే వాలి ఆగిపోయాడు. మళ్లీ కిష్కిందకు వస్తే ఈసారి నిజంగానే చంపేస్తానని వాలి సుగ్రీవుణ్ణి హెచ్చరించి వెళ్లిపోయాడు.